నిండి ఉన్న పచ్చటి కొండల మధ్య ఓ అద్భుతమైన ఆశ్రమం ఉండేది. అక్కడ గాలి కూడా పవిత్రతను కలిగించి వీచేది. వేప చెట్లు, తామరపులతో నిండిన కుంటలు, గోవులు, మయూరాలు ఆ స్థలాన్ని ఒక దివ్యలోకంగా మార్చినట్టు ఉన్నది. ఈ ఆశ్రమంలో నివసించే సద్గురు శ్రీ విద్యానంద మహర్షి. ఆయన పరిపూర్ణ జ్ఞానవంతుడు, దయామయుడు, శాంతిమయుడు. దేశం నలుమూలల నుంచి శిష్యులు, భక్తులు ఆయన్ను దర్శించేందుకు వచ్చేవారు. ఎవరి ప్రశ్నలకైనా ఆయన ఒక జ్ఞానదీపం ప్రదర్శించేవాడు. ఆశ్రమ జీవితం మాత్రం నిరాడంబరమైనది. దినచర్యలో వేళకు పూజలు, భజనలు, ధ్యానం, సేవా కార్యక్రమాలు ఉండేవి. ఒక ఉదయం సూర్యోదయానికి తర్వాత ఇద్దరు వ్యక్తులు ఆశ్రమం వద్దకు వచ్చారు. వారి చేసే పనులలో, ముఖ్యంగా వారి వృత్తులలో తేడా ఎంతైనా ఉండొచ్చు, కాని వారి సందేహం మాత్రం ఒకటే: ప్రతిరోజూ మన జీవన వ్యవహారంలో మనం ఏమైనా పాపం చేస్తున్నామా? మనం స్వర్గానికి పోతామా లేక నరకానికి? వారిలో ఒకరు రాఘవశర్మ, ఒక ప్రముఖ ఐఏఎస్ అధికారి. చదువులో గొప్పవాడు, హిందూ సంప్రదాయాలను పాటించేవాడు, అధికారంలో ఉన్నవాడు. మరోవాడు రాము, ఒక సామాన్య రైతు. చిన్న గ్రామంలో జీవిస్తూ పొలం పనిచేసుకునే నిస్వార్థ జీవి. రాఘవశర్మ ముందుగా మాట ప్రారంభించాడు. గురుదేవా, నేను సరిగా పనిచేస్తున్నాను, ధర్మాన్ని పాటిస్తున్నాను అనిపిస్తుంది. కాని మనుషులపై తప్పుడు చర్యలు తీసుకోవలసి వస్తుంది. కొన్నిసార్లు అబద్ధాలు కూడా చెప్పాల్సి వస్తుంది. అంతేకాకుండా కొన్నిసార్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నేను పాపిని అవుతానా? నేను నా మరణం తరువాత స్వర్గం ప్రాప్తి పొందుతానా? రాము కొంచెం భయంతో ఇలా అన్నాడు: స్వామీ, నేను పెద్ద పెద్ద పుణ్యాలు కార్యక్రమాలు చెయ్యలేకపోతున్నాను. కాని నేను ఎవరికీ హాని చెయ్యడంలేదు. నా కుటుంబాన్ని పోషించుకుంటూ, దేవుడి పేరు చెప్పుకుంటూ జీవిస్తున్నాను. నేను నా మరణం తరువాత నరకానికి పోతానా, స్వర్గానికి పోతానా? ఆశ్రమం అంతా నిశ్శబ్దంగా మారింది. గురువు స్వల్పమైన చిరునవ్వుతో వారిద్దరి తలమీద చేతులు ఉంచారు. మీరెంతో మంచి ప్రశ్న అడిగారు అని గురువు ప్రారంభించారు. ఎవరు పాపి, ఎవరు పుణ్యాత్ముడు చెప్పడానికి ముందు ఒక చిన్న గాథ చెబుతాను. ఒకసారి ఇద్దరు ప్రయాణికులు ఒక గ్రామానికి వచ్చారు. ఒకడు పట్టు వస్త్రాలు ధరించి భోజనాన్ని వెండి పాత్రల్లో తీసుకునే ధనవంతుడు. మరొకడు పాదయాత్ర చేస్తూ వచ్చిన